ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేరుగా మన వాక్యం వచ్చింది. ఆది కాండము ఇది మన కుటుంబమే కాబట్టి చాలా మంది ఇంకొకటి తినాలనుకుంటున్నారు. ఏమనుకుంటే ఎక్కువ చూడడుతున్నారు. ఆకలైన వాళ్ళు తినండి, తింటున్నా వినబడుతుంది సందేశం. అంత నిర్బంధం ఏం లేదు. ఎక్కడున్నా దేవుని మాటలు వినబడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి వీలైనంత క్లుప్తంగా కొద్దిసేపు ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు వల్ల నువ్వు ఇచ్చిన యొక్క మహా అవకాశం బట్టి వందనాలు. ఇంతసేపు కార్యక్రమాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా సజావుగా జరిగించుకున్నారని నమ్మి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ సమయాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి. ఆటంకపరిచే చీకటి దురాత్మ శక్తులన్నిటిని బంధిస్తున్నా నా నోట్లో మీ వాక్కు పెట్టండి. కొద్దిసేపు అయిన తండ్రి ఒక్క మాట అయినా మీరే మాట్లాడండి. ఇక్కడ దేవుడు వాక్యం అవకాశం కొద్ది చిన్న ఇంట్రడక్షన్ దేవుని మాట్లాడతా. యాక్చువల్గా మీరు పెరిగిన ఇల్లు ఇది. హల్లెలూయా. నేను దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు నేను ఇక్కడే ఉన్నా. అమ్మ నాన్నలు పనికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడే మా అమ్మమ్మ బాలమ్మ దగ్గర మేమందరం పిల్లలందరం పెరిగి పెద్దవాళ్ళమైన దేవుడు మహాకృపను బట్టి ఎదుగుదలకు మూలాలు ఇక్కడే పడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎంత ఎదిగినా, ఎవరెంత ఎదిగినా మూలాలు మర్చిపోదండి. నేను మర్చిపోయినట్లు అనిపిస్తాయి కానీ నా మనసులో ఎప్పుడు బలంగా వేలునుకుంటుంది. హల్లెలూయా. ఈ విషయంలో మాత్రం ఏమనుకు తగ్గేది లేదు. హల్లెలూయా. ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. పరిస్థితిని బట్టి ఉన్నట్లు అనిపిస్తుంది కానీ యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానాలని అడిగేది. మనం యథార్థంగా ఉండాలి. అది ఏదేమైనా సరే ఆ యథార్థంగా ఉండడం అనేది ఆశీర్వదించబడడానికి ఒక తొలిమెట్టు. నేను ఇక్కడే నాకు యేసయ్యతో మమేకమై అల్లుకొని పోవడానికి మంచి వేదిక ఇక్కడే పడ్డాను. హల్లెలూయా. దానికి ముఖ్య కారకులు ఎవరంటే మా సుదర్శన్ మామ, మా ఆనంద చిన్నమ్మ. వాళ్ళను అప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాక్యం చదివించేవాళ్ళు, ప్రార్థన చేయించేవాళ్ళు. ఆ క్రమంలో నాకు దేవుని మీద ప్రేమ, ఇక చిన్నపిల్లలను దేవుడు ఆకర్షించుకుంటాడు కదా.